సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పన్పల్లి గ్రామ శివార్లో జరిగినటువంటి ప్రమాదం సంబంధించి మనతో మాట్లాడడానికి దుబ్బాక సిఐ రాజేష్ ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న జరిగిన సంఘటనపై ఏం చెప్తారు? మీకు ఎవరు ఫోన్ చేశారు? ఈ దుబ్బాకకు సంబంధించి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. బల్వంతాపూర్ చెందిన ఫ్యామిలీ మెంబర్స్ రాజు అని చెప్పేసి 35 ఇయర్స్ ఉంటుంది అందాజా. వాళ్ళ భార్య భాగ్యలక్ష్మి 26 ఇయర్స్ ఉంటుంది. వాళ్ళ కొడుకు వచ్చేసి నిశాంత్ 4 ఇయర్స్, షాన్విక 2 ఇయర్స్. వీళ్ళందరూ కలిసి నిన్నటి రోజు తేదీ 19వ తారీఖు రోజు వీళ్ళ బావ యొక్క దినాలు ఉన్నాయని చెప్పేసి బల్వంతాపూర్ గ్రామం నుంచి సిద్దిపేటకు వెళ్ళడం జరిగింది. నిన్న సాయంత్రం కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత 4:30-5 గంటల అందాజ టైంలో సిద్దిపేట నుంచి మళ్ళీ వాళ్ళ స్వగ్రామానికి బయలుదేరే క్రమంలో అప్పనపల్లి దాటిన తర్వాత మహంకాళి టెంపుల్ దగ్గర వాళ్ళు ప్రయాణిస్తున్న కారు అనేది అదుపు తప్పి ఆ పక్క పొలంలో గల బావిలో పడడం జరిగింది. ఆ బావి నీటిలో పడడం, అక్కడ పొదలు ఉండడం వల్ల ఈ అందాజా 6:30 to 7:30 మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎవరికి తెలియలేదు. తర్వాత బంధుమిత్రులు అందరూ కలిసి వెతికినా కూడా వాళ్ళ యొక్క ఆచూకు దొరకపోయేసరికి వాళ్ళు నైట్ 11-11:30 టైంలో వాళ్ళకి దుబ్బాక పోలీసు వారికి అప్రోచ్ కావడం జరిగింది. తద్వారా మేము వాళ్ళ యొక్క ఫోన్స్ యొక్క లాస్ట్ లొకేషన్ చూడడం జరిగింది. ఆ లాస్ట్ లొకేషన్ ద్వారా మనకి వీళ్ళు అప్పనపల్లి దుంపలపల్లి మధ్యలో ఈ స్విచ్ ఆఫ్ అయినట్టు గుర్తించి పోలీసుల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో వాళ్ళని ఒక హాఫ్ అన్ అవర్ వెతికిన తర్వాత వాళ్ళు ఆ బావిలో ఉన్నట్టుగా గుర్తించి క్రేన్ల సహాయంతో 3 గంటల పాటు శ్రమించి ఆ యొక్క కారుని వెలికి తీసి అందులో ఉన్న డెడ్ బాడీలని దుబ్బాక మార్చురీకి పంపడం జరిగింది. అంటే కుటుంబంలో నలుగురు చనిపోవడం జరిగింది. ఎవరి ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేస్తున్నారు? ఎట్లా ఏమని ఇచ్చారు మీరు? ఇటు సంఘటన సంబంధించి వాళ్ళ యొక్క మృతుడు యొక్క రాజు యొక్క అన్న అయిన యాదగిరి మనకి దీని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి క్రైమ్ నెంబర్ 213/2026 అండర్ సెక్షన్ 106 క్లాస్ 1 BNSలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి పోస్ట్మార్టం అనంతరం బాడీలు అప్పగించడం జరుగుతుంది. మరి మీరు ట్రేస్ అవుట్ చేసినప్పుడు వాళ్ళ నంబర్కి సంబంధించి ఎవరు మీకు ముందు సమాచారం ఇచ్చారు సార్? ఆ లొకేషన్ బట్టి చెప్తుంటే వాళ్ళ బంధువులు మనకి ఈ విధంగా, అంటే మనకి పోలీస్ స్టేషన్కి వచ్చిన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి సమాచారం అందించడం జరిగింది. వాళ్ళు మనకి ఈ విధంగా మిస్ అయినరు, 6:30కి బయలుదేరిన వాళ్ళు 10 గంటల దాకా కూడా ఇంటికి రాలేదు. చుట్టుపక్కల వెతికాం, బంధువులకు కూడా ఫోన్ చేసినా కూడా అటు విషయం మనకి దొరకలేదని చెప్పేసి మాకు 11-11:30 ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి అప్రోచ్ కావడం జరిగింది. అంటే రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు ఆపరేషన్ కొనసాగినట్టు తెలిసింది. కారు బావిలో పడ్డ కారును కూడా బయటకు తీశారు. ఆ పరిస్థితులు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది సార్? యాక్సిడెంట్ ప్లేస్ చూస్తుంటే ఎట్లా అనిపించింది సార్ మీకు? అంటే అది ప్రమాదవశాత్తు 6:30-7 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు అతను అదుపు తప్పి అందులో రోడ్ యాక్సిడెంటల్గా అతను స్లిప్ అయ్యి అందులో కారు లోపలికి వెళ్ళిపోయినట్టుగా మనకి దాని యొక్క స్కిడ్ మార్క్స్ బట్టి మనకు కనపడడం జరుగుతుంది. అంటే ఇది పరిస్థితి. ఇక్కడ చూస్తుంటే వార్తానాదాల మధ్య ఇక్కడ సంబంధించిన బల్వంతాపూర్ గ్రామస్తులు కూడా అందరూ కూడా ఒక ఏడుస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒక నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు చనిపోవడం వల్ల చాలా బాధతో ఉన్నామని చెప్పి వారు కూడా చెప్పిన పరిస్థితిని బట్టి చూస్తుంటే మాకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించి మేము ఒక దర్యాప్తు తీసుకొని కేసు నమోదు చేసుకొని ముందుకెళ్ళిన పరిస్థితి అని చెప్పాను. మనం చూడొచ్చు, రోదనల మధ్య ప్రతి ఒక్క బంధువులందరూ కూడా ఏడుస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటువంటి సంఘటన చూస్తే ఒకే కుటుంబానికి సంబంధించిన వారందరూ చనిపోవడానికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సంబంధిత వాళ్ళ అన్న కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏం చెప్తావు? దినాలు ఉన్నాయని, బాగా దినాలు ఉన్నాయని అక్కడికి ఫ్యామిలీతో వచ్చి ఇంటికి పోతున్నా అన్న అని చెప్పి కాళ్ళు మొక్కి ఇంటికి పోతున్నా. అక్కడ ఎవ్వరు ఇంటికాడ ఎవ్వరు లేరు, అమ్మాయిలు వచ్చింది బావి కాడ ఎవ్వరు లేరు అని చెప్పి ఇంటికి వచ్చిండు. ఎన్ని గంటలకు వచ్చిండు అక్కడ నుంచి ఇక్కడికి? 4:30కు వచ్చిండు. 4:30కు వచ్చి అందరూ చెప్పి మేము పోతున్నా, ఇంటికాడ ఎవ్వరు లేరు కదా, ఇంటికాడ చూసుకుంటా బావి కాడ ఎవరు ఉండరు అని బావి కాడ పొలం గిల్ల చూసుకుంటా అని వచ్చిండు. 4:30 వచ్చి చూస్తే మాకు ఇది పరిస్థితి. ఎవరిని చూసినా కూడా అందరూ రోధిస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి సంఘటన చూస్తుంటే ఎవరికి కూడా రావద్దు అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే ఒక పోస్ట్ మార్టం కూడా కార్యక్రమం కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి తన గ్రామానికి మృతదేహాలను తీసుకుపోవడానికి కూడా బంధువులందరూ కూడా ఒక మార్చురీ వద్ద కూడా వెయిట్ చేసిన పరిస్థితి. ఇది కూడా ప్రతి ఒక్కరు కంటతడి పెడుతున్నారు. చిన్న పాప బాబు భార్యాభర్తలు చిన్న వయసు ఉన్నవారు కాబట్టి వాళ్ళు ఇటువంటి సంఘటన ఎవరికి రావద్దు అని చెప్పి ఒక కుటుంబ సభ్యులు కూడా ఏడుస్తున్న పరిస్థితి ఉంది.
ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతున్నారు. ఏది ఏమైనప్పుడు ఈ సంఘటన చూస్తే అందరినీ కలిసివేసే విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎవరిని కదిలించినా కూడా వారి యొక్క చావుకు అందరు కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది, ఏడుస్తున్నారు. ఇటువంటి సంఘటన చూస్తే ఎవరికి కూడా రావద్దు అని చెప్పి ప్రధానంగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, హాట్ టీవీ, దుబ్బాక నుండి.